శ్రీ గురుభ్యో నమః. నా పేరు మారేపల్లి భువనేశ్వరి, హైదరాబాద్ నుండి. ఈరోజు వరలక్ష్మి వ్రత మహత్యం గురించి తెలుసుకుందాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో చైత్ర నుంచి చూస్తే 5వ మాసం, పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండటం వలన ఈ మాసాన్ని శ్రావణ మాసం అని అంటాం. ఈ మాసం వ్రతాల మాసం అని కూడా పేరు పొందింది. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎంతో ప్రాశస్త్యం పొందింది. శ్రావణ మాస శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక ఆచారం. వరలక్ష్మీ దేవిని షోడశోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, 5వతనం, సంతానాభివృద్ధి కలకాలం ఉంటాయి అని శాస్త్రం చెప్తోంది. లక్ష్మీదేవి భక్త సులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం, ఈ అష్టశక్తులను అష్టలక్ష్ములుగా ఆరాధిస్తాం. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం నాడు ఆ తల్లిని పూజిస్తే ఇవన్నీ చేకూరుస్తుంది అని శ్రీ సూక్తం వివరిస్తోంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టము అని శాస్త్రవచనం. శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఇక వ్రత విధానానికి వస్తే తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించి కలశంలోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ, తరువాత అధాంగ పూజ చేయాలి. దాని తర్వాత అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి ధూప దీప నైవేద్యాలను, తాంబూలాన్ని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. నైవేద్యంగా పిండి వంటలు, పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరిగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువును మహాలక్ష్మిగా భావించి తాంబూల వాయనాన్ని ఇయ్యాలి. అయితే వరలక్ష్మీ వ్రతం పూజలో ముఖ్యమైనది తోరం. 9 దారపు పోగులతో 9 ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానిని భక్తితో పూజ చేసి ధరించాలి. మిగిలిన ఉపచారాలు ఎవరి శక్తి కొలది వారు చేసినా తోరధారణ మాత్రం తోరణ పూజ తర్వాతే జరగాలి. స్కాంద పురాణం ప్రకారం పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. ఆ వ్రత కథ ఏమిటి అంటే, ఒకనాడు సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి, ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వం శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి అన్నాడు. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన్ని సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను, పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతాన్ని. ఆ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయాలి అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా, ఆ వివరాలన్నీ చెప్పండి అని అడగ్గా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండినం అనే పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారాలు, బంగారు గోడలు కలిగినటువంటి ఇళ్ళున్నాయి.
అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కూడా ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాళిగా కాకుండా ఇంత అణుకోగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా అంది, ఓ చారుమతి, నేను వరలక్ష్మి దేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అంది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రం చేసింది. అంటే, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి ఎంతో సంతోషాన్ని పొందింది. ఆ వెంటనే మెలకువ వచ్చి 4 వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నాను అని. వెంటనే భర్తని అత్తమామల్ని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు కూడా తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చేసిన పౌర్ణమి ముందు శుక్రవారం రోజు రానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు అని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దానిమీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకుల అలంకారాలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అనే ఈ శ్లోకంతో ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ ఘల్లు ఘల్లుమని శబ్దం వినబడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయి అని ఎంతో మురిసిపోయారు. రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయాలు అయ్యాయి. వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవటానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయినమిచ్చి దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని
తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఇండ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం అవటం అంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగచేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కనుక ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూతమహాముని, సౌనకుడు మొదలైన వారితో, మునులారా విన్నారుగా, చారుమతి ఎంతటి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో, ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నాడు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని సూతమహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఆ స్త్రీల గృహాలన్నీ ఐశ్వర్యాలతో నిండిపోయాయి. అలా వరలక్ష్మీదేవి కటాక్షం ఆ స్త్రీలందరికీ ప్రాప్తించింది. సాంప్రదాయకంగా తరతరాల నుంచి వస్తున్న ఈ వ్రతం పైకి మామూలు పురాణ కథలాగా కనిపించినా ఇందులో ఒక సామాజిక చైతన్య సూత్రం ఇమిడి ఉంది. అదేమంటే, చారుమతికి వరలక్ష్మీదేవి కలలో కనిపించి తనను పూజించమని, సకల ఐశ్వర్యాలు ఇస్తాను అని చెప్పింది. చారుమతి ఆ వ్రతాన్ని స్వార్థబుద్ధితో తానొక్కతే చేయలేదు. తనతో పాటు తనవారు, తన చుట్టుపక్కల ఉన్న కుటుంబాల స్త్రీలంతా వరలక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులు కావాలి అని అందరినీ కలుపుకొని వ్రతం చేసింది. స్త్రీలు ఇలా అందరినీ కలుపుకొని సామరస్య ధోరణిలో నిస్వార్థ బుద్ధితో మెలగాలనే ఒక సామాజిక సందేశం ఈ వ్రత కథ వెనుక ఉంది. ఇంకా ఇందులో వైద్య రహస్యాలు కూడా ఉన్నాయండి. శ్రావణం వర్షాకాలం అయిన కారణంగాను, రాబోయే భాద్రపద మాసం కూడా వర్షాలతోనే ఉండే కారణంగాను పసుపుని పాదాలకు రాసుకుంటే జలుబు, రొంప మొదలైన వ్యాధులు రావు. మొలకెత్తిన శనగల్ని ఈ 2 నెలల పాటు ప్రసాదంగా తినటం వల్ల శరీరానికి పోషక విలువలు కలిగిన ఆహారము అందివ్వటం వల్ల శరీర వ్యాధి నిరోధక శక్తి పటిష్టమవుతుంది. ప్రతి స్త్రీ కూడా బొట్టు, కాటుక, గంధం, మట్టెలు, పూలు, పట్టుచీర, నగలతో నిండుగా ఉండటం వల్ల సూక్ష్మజీవులు దరికిరావు. తాంబూలం వేసుకోవటం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. చిత్రదీపం పేరిట పెట్టిన దీపం తినడం వల్ల, చిత్రదీపం అంటే బెల్లం వరిపిండిని ముద్దగా చేసి కుందిగా మలచి దాంట్లో ఆవునేతితో దీపాన్ని వెలిగించి ఆ దీపం కొండెక్కిన తరువాత తినడం అన్నమాట. ఇలాగా చిత్రదీపం పేరిట పెట్టిన దీపం తినడం వల్ల కూడా దానికున్న ఔషధ గుణాల కారణంగా వర్షాకాలంలో దాగి ఉన్న ఏ వ్యాధి స్త్రీల దరికి చేరదు. స్త్రీలతో కూడా పురుషులు ఈ ప్రసాదాలు ఆరగించటం వల్ల మగవారికి ఈ లాభాలు అందుబాటులో ఉంటాయి. పండగ చేసి ఇరుగు పొరుగు వారితోనూ బంధుమిత్రులతోనూ కలిసి కలిమి చెలిమి సంబంధాలు, కుటుంబ వ్యవస్థను పటిష్టపరిచి మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కాబట్టి మానసిక రుగ్మతలకు కూడా దూరంగా ఉండవచ్చును.
అంతేకాదు సమాజ ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. అవేంటంటే, మన సాంప్రదాయాల్లో పూజలు వ్రతాల వెనుక ఉన్నటువంటి శాస్త్రీయమైన కారణాలు అనేకం. అన్నీ ఆలోచించి ఏ ఏ కాలాల్లో ఏమేం చేస్తే ఇల్లు, ఊరు, సమాజం ఆరోగ్యంగా ఉంటాయో ఆనాడు పెద్దలు ఆలోచించి ప్రవేశపెట్టినవే ఇవన్నీ. పుణ్యం మాట పక్కన పెడితే మనం చేసే కొన్ని పనుల వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి అన్నదే వీటి ఉద్దేశం. ఉత్తరాయణం దక్షిణాయనానికి మధ్యస్థంగా ఈ శ్రావణ మాసం వస్తుంది. ఇది వర్షాకాలం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అన్ని పంటలు పండే కాలం. వర్షాలకు గ్రామాల్లోని చెత్తా చెదారం అంతా కొట్టుకుపోయి సమీపంలో ఉన్నటువంటి చెరువుల్లో చేరతాయి. సారవంతమైన మట్టి పొలాలకు చేరుతుంది. బావులు, చెరువులు నీటితో నిండుతాయి. పశువులకు కావలసిన గ్రాసం దొరుకుతుంది. అందరికీ చేతి నిండా పనులు, తద్వారా సొమ్ములు. అందుకే సకల సంపదలను కలిగిస్తుంది అని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. సర్వ సౌభాగ్యాలను కలగచేస్తుందని మహిళలు ఈ పూజను విధిగా చేస్తారు. ఇళ్ళు వాకిళ్లను శుభ్రం చేసుకుని తోరణాలతో అలంకరించి పూజలు చేస్తారు. వరలక్ష్మి వ్రతం సకల శుభాలను కలగచేయటమే కాకుండా శాస్త్రీయంగా ఇంటికి, వంటికి, సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే వరలక్ష్మి పూజ ఆరోగ్యప్రదమని కూడా వివరించారు. ఇంకా వరలక్ష్మి వ్రతానికి 9 రకాల పుష్పాలు, పిండి వంటలు, పత్రి, పండ్లను ఉపయోగిస్తారు. వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు. వరలక్ష్మీదేవిని ఆరాధించడానికి, నైవేద్యం పెట్టడానికి ఉపయోగించే సామాగ్రి, వంటల్లో ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వరలక్ష్మి నైవేద్యానికి పూర్ణం బూరెలు, పులగం, గారెలు, పరమాన్నం, చక్కెర పొంగలి, పులిహార, పెసర బూరెలు, గోధుమ ప్రసాదం తయారు చేస్తారు. వీటి కోసం బియ్యం, పెసరపప్పు, పంచదార, జీలకర్ర, మినప్పప్పు, పాలు, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, వేరుశనగపప్పు, మజ్జిగ, గోధుమ నూక వంటివి ఉపయోగిస్తారు. దీనినే ప్రసాదంగా భుజిస్తారు. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. శరీరానికి ఎంతో ఉపకరిస్తాయి. ఇటువంటి ఆహారం తరచూ తీసుకుంటే అనారోగ్యం దరిచేరదని పెద్దలు చెప్తున్నారు. పూజకు ఉపయోగించే పత్రి ఇంటి పరిసరాలకే కాకుండా శరీరానికి కూడా ఉపకరిస్తాయి. ఉసిరిక, మారేడు, నేరేడు, జమ్మి, రావి, వెలగ, మారేడు, అత్తి, జాజి వంటివి పూజకు ఉపయోగిస్తారు. వీటి వల్ల గ్యాస్ట్రిక్ సంబంధ ఇబ్బందులు, మహిళలకు ఋతు సంబంధ సమస్యలు, చర్మ సంబంధ రోగాలు, దంత, నోరు, కంటి సమస్యలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. శ్వాస సంబంధ రోగాలు కూడా నయమవడానికి పత్రి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక వరలక్ష్మీ వ్రతం రోజే మొగలి పువ్వును వినియోగిస్తారు. ఇది పరిసరాలను ప్రభావితం చేస్తుంది. 9 రకాల పుష్పాలతో పూజ చేస్తారు. వీటి వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏకాగ్రతను పెంచుతుంది. మహిళల్లో ముఖవర్చస్సు పెంచుతుంది. తలలో పేలు రాకుండా పుష్పాలు ఉపకరిస్తాయి. తలపోటు, కళ్ళ నొప్పులు రాకుండా పువ్వులు కాపాడుతాయి. అందుకే పూజలో ఉంచిన పువ్వులను మహిళలు స్వయంగా తలలో ఉంచుకుంటారు. పేరంటానికి వచ్చిన ఇరుగు పొరుగు వారికి కూడా పంచిపెడతారు. ఇకపోతే వరి దుబ్బును కూడా తప్పనిసరిగా పూజిస్తారు. వరి వల్ల మనకు ఆహారం లభిస్తుంది. గడ్డి పశువులకు ఆహారం. ధాన్యం ఇంటికి వస్తే లక్ష్మీదేవి వచ్చినట్లేనని గ్రామీణులు భావిస్తారు. అందుకే లక్ష్మీదేవిని పూజిస్తూనే ప్రకృతిని కూడా మర్చిపోకూడదు అని వరి దుబ్బులకు కూడా పూజ చేస్తారు. మహిళలు పూజలో ఎంతో కొంత బంగారం పెడతారు. ఇది ఆర్థిక స్తోమతను బట్టి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొనుగోలు చేయడం ద్వారా కొంత బంగారం సమకూర్చుకునే అవకాశము ఉంది. అంతేకాదండి, ఈ వ్రతానికి పూర్వ వృత్తాంతం ఒకటి ఉంది. అదేమిటి అంటే, శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం చేసుకునే వ్రతాన్ని వరలక్ష్మి వ్రతము అని అంటారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు పాచికలాడుకుంటున్నారు. ఆ ఆటలో పార్వతీదేవి ఓడిపోయింది. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వాదులాడుకున్నారు. ఈ వాదాన్ని పరిష్కరించమని పార్వతీ పరమేశ్వరులు చిత్రనేమి అనే ఆయన్ని కోరారు. ఇద్దరి వాదనలు విన్న చిత్రనేమి పరమేశ్వరుడు గెలిచాడు అని చెప్పాడు.
దాంతో పార్వతీదేవి ఆగ్రహించి చిత్రనేమికి కుష్ఠరోగం ప్రాప్తించేటట్లు శపించింది. చిత్రనేమి పార్వతీదేవిని దీనంగా ప్రార్థించి శాప విమోచనం కలిగించమని అడిగాడు. వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పూర్ణిమ నాటి శుక్రవారం చేసినట్లయితే నీ రోగం పోతుంది అని పార్వతీదేవి శాప విమోచనం తెలియచేసింది. చిత్రనేమి ఆ విధంగా శుక్రవారం వ్రతాన్ని ఆచరించి మేలు పొందాడు. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని పార్వతీదేవి కూడా ఆచరించగా కుమారస్వామి జన్మించాడు. అలాగే నందుడు, విక్రమార్కుడు ఈ వ్రతాన్ని చేసి రాజ్యాలను పొందారు అని కూడా చెప్తారు. ఇది స్థూలంగా వరలక్ష్మీ వ్రతం యొక్క పూర్వచరిత్ర. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతిలో పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. కనుక ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.